శ్రీకాకుళం అంపోలు జిల్లా జైలు దగ్గరకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ నాయుడు అక్కడున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంపోలు జిల్లా జైలు వద్దకు చేరుకుంటారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా కరెస్పాండెంట్ నాయుడు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యు. బిందు మరికాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు చేరుకునున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన జిల్లా జైలుకు వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఇటీవల కాలంలో ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేస్తే అదే కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మీద పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసి ఆయన్ను అక్రమంగా జైలుకు పంపించారు. ఈ అంశం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో అంపోల్ జిల్లా జైలు దగ్గరకు వచ్చి మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించి ఓదార్చి అలాగే ఆయనకి ధైర్యం చెప్పనున్నారు. ఉదయం ఆయన 10:30 సమయంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇప్పటికే ఆయన విశాఖ జిల్లా దాటి విజయనగరం రావాల్సి ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతుండడంతో ఆయన పర్యటన అనుకున్న సమయం కంటే ఆలస్యంగా జరుగుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పోలీసులు ప్రజలను అనుమతించలేదు. 1,15,00,000 ఆంక్షలు పెట్టారు. ఎక్కడికక్కడ జనాలను ఆపేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అలాగే నాయకులను ఎయిర్పోర్టుకి రాకుండా అడ్డుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలు రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన గ్రూప్ పార్టీ ఏర్పాటు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా తమ అభిమాన నాయకుడి మీద ఉన్న అభిమానంతో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. పోలీసులు పెట్టిన ఆంక్షలను కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. అదే సమయంలో ఆయనకి తమ కష్టాలను కూడా చెప్పుకుంటున్నారు. ఆయనకి అనేక వినత పత్రాలను కూడా సమర్పించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలన్నీ కూడా పరిష్కారం కాలేదని, సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉండిపోయాయని, మళ్ళీ మీరు సీఎం అయితేనే తమకు న్యాయం జరుగుతుంది, మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం చేయాలంటూ కూడా ప్రజలందరూ కూడా తమ సమస్యలను జగన్మోహన్ రెడ్డికి చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయనకి వినత పత్రాలను సమర్పిస్తున్నారు. వారి సమస్యలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డికి వినవించుకుంటున్నారు. ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అన్నియేడి అలాగే సింహాచలం నుండి అడివివరం అలాగే గండిగుండం మీద సొంటియం నుండి నీలుకుండీల మీదుగా ఆనందపురం చేరుకొని ఆనందపురం మీదుగా ప్రస్తుతం సంగివలస చేరుకుంది. మరికాసేపట్లో ఆయన పర్యటన విజయనగరంలో ప్రవేశించనుంది. అనంతరం ఆయన శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం జైల్లో ఉన్న మాజీ మంత్రి అప్పలరాజును కలిసి ఆయన్ని ఓదారుస్తారు. అలాగే ఆయనకి ధైర్యాన్ని కూడా చెప్పనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఎవరైతే ప్రజా సమస్యల మీద గలమెత్తుతారో వారి మీద తప్పుడు కేసులను బనాయిస్తుంది. పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి మరి వారిని జైల్లో పెట్టేస్తున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇటీవల కాలంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద అక్రమాల మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఒక బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజు ఇటీవల కాలంలో విశాఖలోని బోటు ప్రమాదం జరిగి మత్స్యకారులు చనిపోయారు. దాని మీద ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఆయన గలమెత్తాడు. అలాగే విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం అలాగే విజయనగరం జిల్లాల్లో ఏవైతే వెనకబడిన బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా మంత్రి అప్పలరాజు మీద అనేక తప్పుడు కేసులు బనాయించింది. ఎక్కడైనా తన కుమారుడు అరెస్ట్ చేస్తే కుమారుడి మీద అరెస్ట్ చేస్తారు కానీ అలా కాకుండా కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఆయన తండ్రిని అరెస్ట్ చేసిన ఉదాంతం మాత్రం తొలిసారిగా మన శ్రీకాకుళం జిల్లాలోని కనపడుతుంది. ఎక్కడైనా కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఆయన అరెస్ట్ చేసి మామూలుగా విడుదల చేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రము కక్షపూరితంగా ఆయన మీద హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు పడుతున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుని ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కూడా కక్షపూరితంగా రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు కూడా బనాయిస్తుందని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పుడు కేసులను కానీ లేదంటే ఇలాంటి నాయకుల పర్యటనలు కూడా అడ్డుకోలేదు. చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో పర్యటనలు జరిపినప్పుడు కూడా ఆయన పెద్ద ఎత్తున హింసను ప్రోత్సహించారు. అలాగే అక్కడ కార్లను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తగలబెట్టించిన ఉదాంతాలు ఉన్నాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎక్కడ కూడా వ్యవహరించలేదు. శాంతియుతంగా తన పర్యటనలందరూ జరుపుతున్నారు. తమ కార్యకర్తలకు తమ నాయకులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వారందరినీ పరామర్శించేందుకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు లాగా కార్యకర్తలు రెచ్చగొట్టించడం కానీ లేదంటే వాహనాలు తగలబెట్టించడం కానీ లేదంటే పోలీసుల మీద తిరుగుబాటు చేయించడం కానీ అలాంటి పరిస్థితి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇంతవరకు కనిపించలేదు. కానీ ప్రభుత్వం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఆయన ఎక్కడ
ప్రజలందరూ కూడా కలిసి తమ సమస్యలు చెప్పుకుంటే ప్రభుత్వం తాలూకా బండారం బయటపడుతుంది, ప్రభుత్వం అమలు చేయని హామీలన్నీ కూడా బయటపడతాయి, ప్రజలను మోసం చేసిన విధానం బయటపడుతుందనే భయంతో ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా ప్రభుత్వం అడ్డుకొని వాళ్ళని కూడా అనేక రకాలుగా వేధిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తండోపతండాలుగా ప్రజలందరూ కూడా తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత జనమంతా కూడా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు, హారతులతో స్వాగతం పలుకుతున్నారు. మహిళలు పూలవర్షం కురిపిస్తున్నారు. కాబోయే సీఎం మీరేనంటూ కూడా ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా కొనసాగుతుంది. బిందు. రైట్ నాయుడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.